హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక 6 అవర్స్ ముందు శనగబ్యాళ్ళు, ఉద్దులు, అలసందలు, పెసలు ఇవన్నీ నానబెట్టుకోవాలి. ఇవి మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండ్ చేసుకోండి. ఇలా అన్ని బ్యాళ్ళు ఫస్ట్ రుబ్బుకున్న తర్వాత మరీ మెత్తగా అవ్వకుండా రుబ్బుకోవాలి. ఇవన్నీ చాలా మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ కూడా ఏమనిపించదు. ఇది అయితే ఆంధ్రాలో స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే అయినా కూడా చికెన్, మటన్ చేసిన తర్వాత అలసంద వడ కంపల్సరీ. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలా అన్ని బ్యాళ్ళు రుబ్బుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, సాల్ట్, తర్వాత అల్లం, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఫ్లేవర్ కోసం పుదీనా కూడా వేసుకోవాలి. ఇది కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇది వేస్తే. వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ పిండితో బాగా మిక్స్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇలా అన్నీ కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బడానికి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ మిక్సీలో వేసుకుంటే అది చాలా స్మూత్గా అయిపోయి తర్వాత మనము ఫ్రై చేసినప్పుడు కూడా అవి కొన్ని బ్యాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ లేకుండా ఉంటే అది చాలా స్మూత్గా ఉండడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అనేది ఎక్కువ మనము రుబ్బుకోకూడదు. గ్రైండర్లో అయినా కూడా కొద్దిగా ఒక 50 లేకుంటే 70% అలా మిక్స్ అయ్యేటట్టు రుబ్బుకోవాలి అంతే. ఇలా స్మూత్గా కాకుండా కొంచెం ఒక 90% లేకుంటే 85% బాగా అంటే బ్యాళ్ళు కొంచెం కనపడేటట్టు రుబ్బుకుంటే అది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు అసలు. తర్వాత ఇలా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాతనే మనం వడ వేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే అది ఒకవేళ మనం అది హీట్ అవ్వకుండానే వేస్తే అది ఆయిల్ మొత్తం తీసుకుంటుంది, అస్సలు క్రిస్పీగా అవ్వదు. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ పూసిన తర్వాత ఇలా వడలాగా చేసుకోవాలి. ఈ వడ చేసేటప్పుడు కూడా చాలా మందం లేకుండా తర్వాత చాలా పలుచగా ఉన్నా కూడా మళ్ళీ అది టేస్ట్ ఉండదు. ఒక మీడియం సైజులో వడ చేసుకోండి. ఇలా ఒకసారి ఒక 4-5 వడలు చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం వీటిని వేయండి ఆయిల్లోకి. ఇవి ఇలా అయినా చేసుకొని వేయచ్చు, లేకుంటే మనం చేత్తోనే జస్ట్ చిన్నగా అనేసి అందులో ఆయిల్లోనే అట్లా వేసేయచ్చు. ఒకవేళ మీరు అలా వేయలేరు అనుకుంటే ఇలా ఒక పేపర్ తీసుకొని చేయండి. ఇలా ఒక 4-5 చేసిన తర్వాత ఆయిల్లో కొంచెం అది వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఆయిల్లో వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.